బొక్కలు ఉన్నాయా? దీనికి బొక్క ఒకటి ఉన్నది. హలో నమస్తే నేను పొలం అయితే రెండో వాళ్ళు అయితే వేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు అప్పకే వేసినాను. ఈ ఇటు సైడ్ గిన్నెలు బాగా వేస్తాను, ఇప్పుడు వేస్తున్నామమ్మ. ఈ వీడియో లాద్దాం చూడండి మామ. ఈ కట్టవారంతా రబ్బర్ కట్టలు మామ, చాలా రబ్బర్ కట్టలు ఉన్నాయి. ఈ 90% రబ్బర్ కట్టలో గిన్నెలు ఉండాల్సిందే. మనమైతే రబ్బర్ కట్టలకి వేసి మళ్ళీ మధ్య తిప్పల్లా. మామ ఈ వల ఎక్కువ చిక్కుగా ఉంది, అందువల్ల అయితే ఇసుపెట్లో కొంచెం కష్టంగా ఉంది. ఆ వల అయితే చిక్కెత్తినామమ్మ. మామూలుగా వల చిక్కెత్తాము, టైం లేదని మనం టకటగా వచ్చేసినాము. మనమైతే టైం పడుతుంది, అప్పటికి తేవాలి, ఏం చేయలేం. మామ వల వేసినాం కదా మామ, మనం తెల్లాడితో మనకి చెక్ చేయాల. చెక్ చేయకపోతే వల చచ్చిపోతాయి చేపలు అయితే. ఆ పక్కంతా వల అయితే మనం వేసినామమ్మ, చాలా వల వేసినాము. మేమైతే 30 కిలో వల పోతే ఒకడే వేసినామమ్మ. ఇద్దరు వలను ఒకడే వేసినాను, చాలా వల వేసినామమ్మ. అటు సైడ్ అంతా పక్కంతా వలందే ఉంది మమ్మ. ఇదంతా చెక్ చేసేలోపు నాకు టైం చాలా అయిపోతుంది. ఇప్పుడైతే 6 అవుతాను టైం అమ్మ. ఈ చెక్ చేసేలోపు చాలా టైం పడుతుంది మనకైతే. చేప చూడమ్మ ఏం లేస్తున్నాయో, మధ్యలో బాగా లేస్తున్నాయి. ఇదైతే మనకి పడింది మమ్మ. అదే ఒక రోగ్ అనుకుంటా, అది ఉంటూ కేజీ ఉంటుంది మమ్మ. ఈ రోగులు పడితే ఎక్కువ లాగేస్తాము, చాలా రోపు ఎక్కువ వేస్తాయి. అది కానీ రోగమమ్మ. కేజీ ఉన్నా కానీ ఏదో 10 కిలోల దాకా లాగినట్టు ఎక్కువ రోపు చూపిస్తాయి. అవి అయితే ఆడౌట్ పడింది. చెక్ చేయలోపు చాలా టైం పడుతుంది ఇదైతే. ఇంకొకటే కదా, ఇద్దరైతే కాదు కదా మామ. ఇద్దరు వేసేది వల్ల ఒకటే వేసినాను నేనైతే. అటు సైడ్ అంతా వేసి మనకి చాలా పని అయితే ఇవ్వేమమ్మా. మనకి చాలా బాగానే పన్నాయి. మనం ఏమన్నా ఒక చెట్లు వాల వేస్తే ఆ చేపలు అన్నీ పట్టేదానికి మనమైతే పోము. అంతా చేపలు కంప్లీట్ చేసినాక అంతే పోతాము, చేపలు అంతా అయిపోవాలా. మనకి చేపలు అయితే ఇవే పన్నాయి, మంచి మంచి రోగులు అయితే పన్నాయమ్మా. గడ్డి మోస ఏం పడలేదు ఇది, ప్లస్ రోగులు పడి బట్ మెరగాల పడినాయి. బంగారు ఒకటి అయితే పడింది, అది 4 కిలో అనుకున్నాం. అయితే ఈ చేపలు ఇంక కట్టిపెట్టి ఇంక భద్రంగా పెట్టాలి మనమైతే. మనకి మధ్యలో గాలి అయితే తగ్గిపోయింది అయితే ప్రూఫ్కి. ఈదుకుంటూ నేను వచ్చానమ్మా. అంగా వల వేయలేంగా వల ఇడిపించలా. మామ మనకైతే 2 ఆపలు పడినాయి. ఒక ఆపలో సపరేట్గా పెట్టినాం, ఇంకో ఆపలో సపరేట్గా పెట్టినాం మామ. ఒక ఆపలో పడింది. ఆ చేపలో ఇప్పుడు నేను తీస్తున్నది, ఆ చేపలో దీన్ని తీసేయాల. ఒకదాంతో వేసి కట్టి పెట్టాలి మనమైతే. అవి కూడా ఎన్ని పడి మీకు చూపిస్తామమ్మా. వాడవడ ఒకడు వచ్చా నీకు ఎదురు వచ్చింది. మామ ఇప్పుడు ఆ మామూలుగా గెండ్లు అయితే సీజన్లో అన్నీ చిక్కుతాయి. ఇప్పుడు అన్ సీజను, ఆడ గెండ్లు ఆడ లేవు. మనకైతే మంచి సైజు వచ్చినాము. ఈ గెండ్లు అయితే కేజీ 1.5 కేజీ 10 సైజులు ఉన్నాయి. 10 కేజీ 16 కేజీ గెండ్లు ఉంటుంది, ఇంత ఉన్నాయమ్మా. మా ఈ వీడియో మీరు నచ్చినట్టు మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ మామ.